మన ఇంట్లో పిల్లలు ఆడుకుంటున్న చిన్న ప్లాస్టిక్ బొమ్మ దశాబ్దాల పాటు భారతదేశ ఆర్థిక వ్యవస్థను పీల్చిపిప్పి చేసిన ఒక సైలెంట్ వెపన్ అని మీకు తెలుసా? 3 ఏళ్ల క్రితం భారతీయ స్టోర్లలో ఉండే దాదాపు ప్రతి బొమ్మ విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నదే. అందులో చాలా వరకు చైనా నుండి ఇంపోర్ట్ చేసుకున్నవి మరియు సురక్షితం కానివి ఉన్నాయి. ఇండియాని ఎప్పటికీ తమ డంపింగ్ యార్డ్గా వాడుకోవచ్చని చైనా అనుకుంది. కానీ భారత్ తీసుకున్న ఒక నిర్ణయంతో చైనా యొక్క 70% దిగుమతులు కుప్పకూలాయి. చైనా వెన్ను విరిచిన ఆ మాస్టర్ స్ట్రోక్ ఏంటో తెలుసా? కేవలం 36 నెలల్లో భారత్లో టాయ్ ఇంపోర్ట్స్ 70% పడిపోయాయి మరియు ఎక్స్పోర్ట్స్ 60% పైగా పెరిగాయి. టాయ్ ఇండస్ట్రీలో మేక్ ఇన్ ఇండియా ఎలా సాధ్యమైందో ఈ వీడియోలో చూద్దాం. రెండు 2018-19 ఆర్థిక సంవత్సరంలో విదేశీ బొమ్మలకు భారతదేశం ఒక డంపింగ్ గ్రౌండ్ లాగా ఉండేది. ఇండియా ఏకంగా $371 మిలియన్ విలువైన బొమ్మలను ఎవ్రీ ఇయర్ ఇంపోర్ట్ చేసుకునేది. అదే సమయంలో సాంప్రదాయ బొమ్మల తయారీలో భారతదేశానికి ఉన్న గొప్ప చరిత్ర కనుమరుగవుతూ వచ్చింది. ధరల విషయంలో మనం పోటీ పడలేకపోయాం. కానీ అసలు నష్టం కేవలం ఆర్థికపరమైనది మాత్రమే కాదు. ఈ దిగుమతి చేసుకున్న బొమ్మల్లో చాలా వరకు సేఫ్టీ ప్రమాణాలు పాటించలేదు. చిన్నపిల్లలకు విషపూరితమైన ప్లాస్టిక్ మరియు పెయింట్స్ వారి ఆరోగ్యంపై ప్రభావం చూపాయి. ఇండియాలో టాయ్ ఇండస్ట్రీ వ్యవస్థ చాలా దెబ్బతింది. కానీ 2020లో ఒక మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక పిలుపునిచ్చారు. ఆయన భారతీయ బొమ్మల కథను తిరిగి లిఖించాలనుకున్నారు. కేవలం తయారు చేయడం మాత్రమే కాదు, భారతీయ తత్వము మరియు విలువల ఆధారంగా బొమ్మలను నిర్మించాలని కోరారు. मैं अपने स्टार्टअप मित्रों को, हमारे नए उद्यमियों से कहता हूँ, टीम अप फॉर टॉयज। आइए मिलकर खिलौने बनाएं। अब सभी के लिए लोकल खिलौनों के लिए वोकल होने का समय है। आइए हम अपने युवाओं के लिए कुछ नए प्रकार के अच्छी क्वालिटी वाले खिलौने बनाते हैं। खिलौना वो हो जिसकी मौजूदगी में बचपन खिले भी खिलाए भी। हम ऐसे खिलौने बनाएं जो पर्यावरण के लिए अनुकूल हो। ప్రభుత్వం వెంటనే 3 దూకుడు నిర్ణయాలతో రంగంలోకి దిగింది. మొదటిది, వారు ఆర్థికంగా దెబ్బకొట్టారు. బొమ్మలపై బేసిక్ కస్టమ్ డ్యూటీని రాత్రికి రాత్రి 3 రెట్లు పెంచింది. ఇక చీప్ దిగుమతులు కాస్త కాస్ట్లీగా మారాయి. 20% నుంచి 60% కస్టమ్ డ్యూటీ చేరింది. రెండవది, వారు క్వాలిటీ కంట్రోల్ ని ఆయుధంగా మలిచారు. ప్రతి కన్సైన్మెంట్ కు కఠినమైన శాంపిల్ టెస్టింగ్ చేయాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ఆదేశించింది. ఒక విదేశీ బొమ్మ భద్రతా పరీక్షలో విఫలమైతే దిగుమతిదారుడి ఖర్చుతోనే దానిని నాశనం చేసేవారు. అంతేకాకుండా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ భద్రతా ధృవీకరణను తప్పనిసరి చేసింది. మీరు భారతదేశంలో అమ్మాలనుకుంటున్నారా? అది సురక్షితమని మీరు ఖచ్చితంగా నిరూపించుకోవాలి. మూడవది, భారతీయ మూలాలను కాపాడారు. పెద్ద తయారీదారులు కఠినమైన కొత్త నిబంధనలను ఎదుర్కొంటున్నప్పుడు ప్రసిద్ధ బొమ్మలు తయారు చేసే స్థానిక భారతీయ కళాకారులు మరియు వారసత్వ బొమ్మల తయారీదారులు అధికారిక ఆటంకాలు లేకుండా